అమ్మకానికి పెట్టిన పాపను కాపాడి 6 నిందితులను మునగాల పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, కె శివరాం మీడియాకు వెల్లడించారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. అమ్మకానికి పెట్టిన పాపను కాపాడి 6 నిందితులను మునగాల పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, కె శివరాం మీడియాకు వెల్లడించారు. పిల్లల అమ్మకానికి పాల్పడడం నేరం. ఇది ప్రోత్సహించి ప్రలోభపెట్టిన అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మునగాల పోలీస్ స్టేషన్ పరిధి మొద్దుల చెరువు స్టేజ్ వద్ద గొడవ జరుగుతుందని స్థానికులు ఇచ్చిన సమాచారంపై మునగాల స్టేషన్ సిబ్బంది అక్కడకు వెళ్లి వారిని విచారించగా పోలీసు వారిని చూసి నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయగా వారిని పట్టుబడి చేయడం జరిగిందని తెలిపారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నాయకన్ తండా గ్రామానికి చెందిన మేరావత్ పూల్ సింగ్ అనే 60 సంవత్సరాల వ్యక్తి తన కూతురు రాజేశ్వరికి మొదటి సంతానం ఆడపిల్ల పుట్టగా మళ్ళీ రెండవ సంతానంగా 20 రోజుల క్రితం కూతురు జన్మించింది. రాజేశ్వరికి ఇద్దరు కూడా ఆడపిల్లలు సంతానం కలగడంతో ఆమెకు ఆర్థికంగా భారం అవుతుందని, పుట్టిన పాపను ఎవరికైనా పిల్లలు లేని వారికి అమ్మి డబ్బులు సంపాదిస్తే నా కూతురు బాగుపడుతుందని తన కూతురు రాజేశ్వరికి ఈ విషయం చెప్తే తాను ఒప్పుకుందని తండ్రి A1 మేరావత్ పూల్ సింగ్ అనుకున్నాడు. తన మేనమామ కోడలు A2 మేరావత్ దుర్గాకు గతంలో హాస్పిటల్లో స్వీపర్గా పనిచేసినప్పుడు పరిచయమైన A3 షేక్ సైదమ్మ సైదాబి ద్వారా పరిచయమైన A4 ముడావత్ రాజానాయక్తో పిల్లల్ని దత్తత చేసుకునే వారి గురించి అడగగా అతను నాకు తెలిసిన వారు ఉన్నారని, అందుకు గాను పాపను అమ్మగా వచ్చిన డబ్బులలో కొంత డబ్బు తీసుకునే విధంగా A1 మరియు A2లతో A4 ముడావత్ రాజానాయక్ తనకు పరిచయం ఉన్న A5 శివనేని నాగమణి ఇద్దరు కలిసి ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. గతంలో ఇదే రకమైన కేసుల్లో A4 రాజు నాయక్పై, A6 విజయలక్ష్మిపై, A4 సింధుపై కేసులు నమోదైనట్లు తెలిపారు. जरा नोले ओके అందరికి నమస్కారం. నిన్న మనకు మునగాలలో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇట్లా కొంచెం గొడవ అవుతుంది. నేను ఇది వెళ్ళి వెరిఫై చేస్తే ఒక విక్టిమ్ లేడీ, ఈ బేబీ గర్ల్ ఉంది, 15 days ఓల్డ్ బేబీ గర్ల్. దాని మదర్ బేసికలీ వీళ్ళు తిరుమలగిరి విలేజ్ సాగర్ నల్గొండ అక్కడి నుంచి. అట్లనే బేబీ వాళ్ళ ఫాదర్ పూల్ సింగ్. వీళ్ళు ఈ బేబీ గర్ల్ని అమ్మడానికి ప్లాన్ చేసి ఉంటారు. దానికి రీజన్ ఏమంటే పావర్టీ, దాంతో ఏమన్నా డబ్బులు వస్తుంది. వీళ్ళకి ఇద్దరు పిల్లలు, దిస్ ద సెకండ్ బేబీ. ఫస్ట్ బేబీ కూడా కూతురే. సెకండ్ బేబీని సెల్ చేద్దాము, వాళ్ళు చూసుకోవడము కష్టమని అనుకోండి. వాళ్ళు ఊర్లో ఫస్ట్ వాళ్ళ రిలేటివ్ ఒకరు ఉంటారు, దుర్గా అని, వాళ్ళకి చెప్తారు. తర్వాత సైదమ్మ అని ఒక లేడీకి చెప్తారు. తర్వాత రాజు నాయక్ అని ఒక పర్సన్కి చెప్తారు. అక్కడి నుంచి నాగమణి అని ఒక ANM సూర్యాపేట హాస్పిటల్లో పనిచేస్తున్న ANMకి చెప్తారు. నాగమణి ఈ విజయవాడలో ఉన్న విజయలక్ష్మి అండ్ అశోక్ కుమార్. అందరికి నమస్కారం. నిన్న మనకు మునగాలలో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇలా కొంచెం గొడవ అవుతుంది. నేను
ఇది వెళ్ళి వెరిఫై చేస్తే ఒక విక్టిమ్ లేడీ, ఈ బేబీ గర్ల్ ఉంది, 15 days ఓల్డ్ బేబీ గర్ల్. దాని మదర్ బేసికలీ వీళ్ళు తిరుమలగిరి విలేజ్, సాగర్, నల్గొండ, అక్కడి నుంచి. అట్లనే బేబీ వాళ్ళ ఫాదర్ పూల్ సింగ్. వీళ్ళు ఈ బేబీ గర్ల్ని అమ్మడానికి ప్లాన్ చేసి ఉంటారు. దానికి రీజన్ ఏమంటే పావర్టీ, దాంతో ఏమైనా డబ్బులు వస్తుంది. వీళ్ళకి 2 పిల్లలు. దిస్ ద సెకండ్ బేబీ. ఫస్ట్ బేబీ కూడా కూతురే. సెకండ్ బేబీని సెల్ చేద్దాము, వాళ్ళు చూసుకోవడము కష్టమని అనుకోండి. వాళ్ళు ఊర్లో ఫస్ట్ వాళ్ళ రిలేటివ్ ఒకరు ఉంటారు, దుర్గా అని, వాళ్ళకి చెప్తారు. తర్వాత సైదమ్మ అని ఒక లేడీకి చెప్తారు. తర్వాత రాజు నాయక్ అని ఒక పర్సన్కి చెప్తారు. అక్కడి నుంచి నాగమణి అని ఒక ఏఎన్ఎం, సూర్యాపేట హాస్పిటల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంకి చెప్తారు. నాగమణి ఈ విజయవాడలో ఉన్న విజయలక్ష్మి అండ్ అశోక్ కుమార్, వీళ్ళిద్దరిని పిలిపిస్తారు. వీళ్ళని పిలిపించి ఆల్మోస్ట్ 3 lakhsకి ఈ బేబీని అమ్మాలి అని అనుకుంటారు. దాన్ని బేబీ కరెక్ట్గా ఉందా లేదని చూడడానికి వస్తున్నప్పుడు మునగాలలో, ఇప్పుడు విజయవాడకు వెళ్తే మళ్ళీ డబ్బులు ఇస్తారో లేదో అని మునగాలలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దాంతో మన కస్టడీకి వీళ్ళందరూ వచ్చారు. దాంట్లో ఇప్పుడు 4 అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకుంటాం. దీనికి ముందు A4 రాజు నాయక్, ఇతని పైన ఒక అల్వాల్లో సేమ్ కేసు